గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. కాబట్టి ఎక్కువ మంది ఆచరించడానికి యోగ్యమైనటువంటి మార్గం ఈ భక్తి మార్గం. మరి రమణ మహర్షి గారు టక్కన వచ్చారు, మరి రమ్మని అందరు టక్కన కోటి జన్మలు ఆయన చెప్పిన ఒక ముఖ్య అర్థం కాల, నేనెవరు అనేది ఫినిష్ అయిపోయింది. చేయమని దాన్ని చేస్తే చాలా గొప్ప విషయమే, చేయలేరు అట్లా, ఇంపాసిబుల్. ఆయన సాక్షాత్తు స్కందుని యొక్క అవతారం అని మహాత్ములు చెప్తారు. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి జ్ఞానానికి పరాకాష్ఠ స్థితి, ఆయన ఈశ్వరుని యొక్క కుమారుడు కాబట్టి. మరి ఆ అంశతో జన్మించినటువంటి వారు ఆయన. అట్లా ఒకటి రెండు ఎక్సెప్షన్లుగా ఉన్నాయి, మనం తీసుకోలేము. ఇన్ జనరల్గా దేది ఉందనేది మనం తీసుకోవాల్సిన అవసరం. మనం బ్రతికేమో సామాన్య బ్రతుకు, సామాన్యం కన్నా ఘోరాతి ఘోరంగా ఉంది. మనం పోయి రామకృష్ణ పరమహంస గారితో రమణ మహర్షి గారితో ఎట్లా పోటీ పెడతాం? అయితే రామకృష్ణ పరమహంస గారిని మనం అనుసరించవచ్చు. వారు చేసిన విధానం మనం ఆమోదయోగ్యమైంది, చేయదగింది. రమణ మహర్షి గారు చేసిన చేయలేరండి, ఇంపాసిబుల్. 4 రోజులు చేసిన 5వ రోజు బుర్ర పిచ్చెక్కిపోతుంది, లేదు అర్థం కాదు. యు కాంట్ మిమిక్ హిమ్. సహజ సిద్ధంగా రావాల్సిందే కానీ అది మిమిక్ చేస్తే వచ్చేటువంటి విషయం కాదు. రామకృష్ణ పరమహంస గారు అనేది సహజం. ఒక తల్లిలాగా అమ్మని కోసం ఏడ్చి ఏడ్చి పరితపించి, అది భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణం. అదేం చిన్న విషయం కాదండి. చాలామంది అనుకుంటారంటే జ్ఞానం చాలా కష్టం, భక్తి చాలా తేలిక. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎయిదర్ భక్తి ఆర్ జ్ఞానం, బోత్ ఆర్ ఇంపాసిబుల్ ఫర్ ఎ నార్మల్ లైఫ్, లివింగ్ లైఫ్ పర్సన్. సామాన్య జీవితం బ్రతికేటువంటి వ్యక్తికి రెండు చాలా కష్టం. ఎందుకంటే వీడు 1,00,000 రకాల ఆశలు పెట్టుకొని ఉన్నాడు. వీడు ఎటు పనికిరాడు, నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టు. కాబట్టి అది తేలిక అండి, ఇది తేలిక అండి. ఏమైనా మార్కెట్లో కమోడిటీని కొనుక్కురావడానికి రెండే చాలా కష్టం, అంత తేలికైన విషయాలు కాదు. ఎందుకు కష్టం అంటే నీ నుంచి నువ్వు విడబడాలి. త్యాగం చేయమన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఈవెన్ వేదంలో కూడా చెప్పబడింది, త్యాగే నైకి అమృతత్వ మానసు అని చెప్తున్నారు. భగవద్గీతలోనేమో కృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. చేయండి. నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్, నాట్ ఎ సింపుల్ థింగ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ క్రిస్టల్ క్లారిటీ. ఈ ప్రపంచంలో ఏమీ లేదురా నాయన, నా శ్రమంతా పూర్ణంగా వృధా అనేటువంటి కనీస అవగాహనకి రాకుండా దేర్ ఇస్ నో భక్తి, దేర్ ఇస్ నో జ్ఞానం. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్, మేబీ ఐ షుడ్ కాల్ ఇట్. ఎట్లా చేస్తాడు? ఈ ప్రపంచంలో ఏమీ లేదు అనేది పరమసత్యం. ఈ సత్యమే నాకు కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది, ఎక్కడ నాకేం వినిపించట్లా కనిపించట్లా. అట్లాంటిది నేను రెండింటికి పనికిరాను వాస్తవం చెప్పాలంటే. యాజ్ ఎ బ్రేక్, ఫర్ ఎ చేంజ్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్. అందుకోసమే మా వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారండి, అట్లా వెళ్ళేది దండం పెట్టుకుంటారు, ఒక అగరబత్తి ఇస్తారు. ఏమంటే దేవుణ్ణి ఉద్ధరించడానికే ఏంటి? ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ఈ మాటలు విని నేను అప్పుడంటే బాగుంటుందని వదిలేస్తాను. ఎవరి కోసం స్వామి దండం పెట్టి కొబ్బరికాయ పెట్టి అగరబత్తి, వాళ్ళకి అసలు ఏమీ అక్కర్లా. గాడ్ డజంట్ వాంట్ ఎనీథింగ్. జస్ట్ బికాజ్ నువ్వు వెలిగించినంత మాత్రాన నువ్వు ఆస్తికుడివి కాలేవు. ఒక పరమ సత్యం ఉన్నదని, ఈశ్వరుడు ఉన్నాడని, ఈశ్వరుడు జగత్తుని నడిపిస్తున్నాడని ఒక చిన్న అవగాహన రావటమే చాలా కష్టం. నోటి మాట వేరు, తదనుగుణంగా మన జీవితం ఉండటం వేరు. అది బాబా చెప్తున్న విషయం. అంతేగాని ఊరికే ఈ పుక్కిటమైనటువంటి విషయాలు కాదు నాయన. అట్లీస్ట్ యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి అకార్డింగ్ టు దట్ థాట్ ప్రాసెస్. దానికి అనుగుణంగా ఉండాలి. అది సాయిబాబా చెప్తున్నటువంటి, ఇందాక అన్నాను కదా, ఈ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఒక ఎనర్జీ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్, ఇట్స్ బియాండ్ సైన్స్. యూ కెన్ టెస్ట్ ఇట్ ఎనీథింగ్. నీతో సహా కలిపి శక్తి లేనటువంటిది ఈ సృష్టిలో ఒకటి కూడా లేదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. That itself is a direct evidence
ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ బై శక్తి. ఆ శక్తిని మనం భగవంతుడు అంటున్నాం. ఇంకేదానికి పెద్ద చర్చలు కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా, దానికి ఒక పెద్ద బెటాలియన్, ఒక నాస్తిక బెటాలియన్ ఒకటి, ఇక్కడ ఆస్తిక బెటాలియన్ ఒకటి. ఈ ఆస్తికుడు అని చెప్పేవాడికి అది పూర్తిగా తెలియదు, నాస్తికుడు అనేది అసలు వాడికి అసలు తెలియదు. అయోమయం అందరూ వాడు. దాని మీద పెద్ద పనికి మన చర్చలు. సో యువర్ ఇంటెన్షన్ మస్ట్ బి వెరీ క్లియర్ మిత్రమా. ఆ క్లారిటీ ఉన్నప్పుడు నీకు సుస్పష్టంగా అర్థమవుతుంది. దానికి పెద్ద సైన్స్ ఏం అక్కర్లా. ఈ సైన్స్ పూటకు 16 సార్లు మారే సైన్స్ మనం పట్టుకునే సైన్స్. సో డోంట్ బ్రింగ్ సైన్స్ టు measure. You can't measure spirituality, which is beyond time, which is beyond limit. It's a limitless one. How will you measure? ఇప్పుడు మనం ఎదురుకుండా కనిపిస్తున్న శూన్యం ఉన్నది, ఎక్కడ దాకా పోవక్కర్లా. ఆ శూన్యాన్ని మెజర్ చేయి. వాట్ ఇన్స్ట్రుమెంట్ యూ హ్యావ్ టు మెజర్ ఇట్? వీ హ్యావ్ నో ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఇట్. కాబట్టి సైన్స్ అండ్ లాజిక్ విల్ వర్క్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. కొంతవరకు మనల్ని తీసుకెళ్ళటానికి, మనకు అర్థమవటానికి కోసం కొంతవరకు 4 అడుగుల వరకు పనిచేస్తుంది తప్ప బియాండ్ దట్ ఆల్ మస్ట్ బి డ్రాప్డ్ బికాజ్ ఇట్ ఈస్ బియాండ్ మెజర్మెంట్. దీని గురించి మన ఋషులు ఉపనిషత్తుల్లో అద్భుతంగా మాట్లాడారు. దీని గురించి బియాండ్ టైమ్ అండ్ బియాండ్ స్పేస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ బియాండ్ టైమ్ అనేది ఏంటో అర్థమైతే దట్ ఈస్ ద యాక్చువల్ స్పిరిచువాలిటీ. అంతేగాని ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం అర్థం కావటం కోసం, మనం అర్థం చేసుకోవటం కోసం, ఒక దరికి రావటం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ తప్ప దేవాలయం కానీ, విగ్రహాలు కానీ, మంత్రాలు కానీ, అక్కడ చేసేటువంటి రిచువల్స్ కానీ, ఇవన్నీ కూడా జస్ట్ టు కండిషన్ అవర్ మైండ్ సచ్ ఎ వే దట్ ఇట్ కెన్ జస్ట్ సిట్ క్వైట్. అక్కడ కూడా మన మనశాంతి కూర్చోలేం. వాళ్ళ కోసం కాదు. ఎవరికైతే ఆ క్రిస్టల్ క్లియర్ థాట్ ప్రాసెస్ ఉన్న మైండ్ ఉంటుందో, చాలా స్టేబుల్గా ఉన్న మైండ్ ఉంటుందో, ఆ క్లారిటీ ఉన్న మైండ్ ఉంటుందో, వాళ్ళకి దెన్ దే కెన్ టేక్ ఎ స్టెప్ ఇన్ టు ది శాస్త్రాస్. నాట్ బై రీడింగ్, బై సీయింగ్ ఇట్. రీడింగ్ అంటే అది ఎవరిదో ఇన్ఫర్మేషన్ కదండి. ఎవరిదో ఇన్ఫర్మేషన్ ఇది ఎట్టా అవుతుంది ఎన్నాళ్ళైనా సరే. వెన్ యూ సీ ఇట్, ఇట్స్ యువర్స్. నేను చూస్తే అది నాదవుతుంది. ఎవరిదో తీసుకొని చేసేది కాదు ఇది. నీకు నువ్వుగా ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క లీలా వైభవాన్ని ఈ శరీరంతో ఉండంగానే దర్శించేటువంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఈజ్ ద స్పిరిచువాలిటీ. అదే మనకి జీవిత సత్యంగా మనకు తెలుస్తుంది. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.